వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ నాయకుడి హవా మామూలుగా ఉండేది కాదు. పేరుకి ఎంపీనే అయినప్పటికీ తనదైన దూకుడుతో యావత్ రాష్ట్రంలో ఫోకస్ అయ్యారు. సామాజిక వర్గం లెక్కలతో జగన్ కూడా ఆయనకు అంతే ప్రాధాన్యత ఇవ్వడంతో సదరు నేత ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకు జగన్ అపాయింట్మెంట్ దొరికిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఆయన దెబ్బకి స్థానిక ఎమ్మెల్యే కూడా బెంబేలెత్తిపోయారట. వైసీపీలో అంత కీలకంగా వెలుగొందిన ఆయన ఇప్పుడు ఒంటరయ్యారు. పార్టీ పెద్దలు ఆయన్ని పట్టించుకోవడమే మానేశారట. ఇంతకీ ఎవరా నేత అంటారా? లెట్స్ వాచ్. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నందిగామ సురేష్ 2019లో వీచిన వైసీపీ గాలిలో ఎంపీగా విజయం సాధించారు. వైసీపీలో సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చిన నందిగం సురేష్ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో అధికార పక్ష నాయకులు పంట పొలాలను తగలబెట్టి జగన్ దృష్టిలో పడ్డారు. దాంతో జగన్ బాపట్ల ఎస్సీ సెగ్మెంట్ నుంచి సురేష్ బాబును జగన్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాద్రి శ్రీరాంపై 16,065 ఓట్ల మెజారిటీతో గెలిచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, పెద్దగా ఆర్థిక స్తోమత లేకపోయినా జగన్ ఆయనకి టికెట్ ప్రకటించడం అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఆయన బాపట్ల ఎంపీగా గెలిచిన ఆయన ఎప్పుడు కూడా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలోని తాడికొండ నియోజకవర్గం నుంచి రాజకీయం నడిపారు. నందిగం సురేష్ స్వగ్రామం తాడికొండ సెగ్మెంట్లో ఉండడంతో ఆయన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే నడిపించారు. ఆ క్రమంలో అప్పటి తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో ఆయనకు ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ఆ ఇద్దరి పంచాయతీల్లో వైసీపీ అధిష్టానం ఎప్పుడూ నందిగం సురేష్కు బాసటగా నిలిచిందన్న ప్రచారముంది. ఎమ్మెల్యేని ఎప్పటికప్పుడు బుజ్జగిస్తూ నందిగామ సురేష్కి పార్టీ అధిష్టానం ఫుల్ సపోర్ట్ చేసిందంటారు. దానికి కారణం నందిగం సురేష్ ప్రదర్శించే దూకుడే. ముఖ్యమంత్రిగా జగన్ ఏ పిలుపు ఇచ్చినా సురేష్ ముందుండేవాడు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులోనూ నందిగం సురేష్ కీలకంగా ఉన్నారు. అమరావతి రాజధాని ఉద్యమాన్ని అణగదొక్కి జగన్ గుడ్ లుక్స్ లో పడడానికి ఆయన చేయని ప్రయత్నం లేదంటారు. తాడికొండ నియోజకవర్గం తూళ్లూరు పరిధిలో ఆయన ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఇంటితో పాటు అక్కడ కొన్ని స్థలాలు అక్రమంగా ఆక్రమించి ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే వరకు ఆయన దౌర్జన్యాలు సాగాయి. అమరావతి ఉద్యమంలో ఎవరైతే కీలకంగా మారుతున్నారో వారిపై నిఘా పెట్టి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లన్నీ అధిష్టానానికి నందిగం సురేష్ చేరవేసేవారంట. వైసీపీ ఎమ్మెల్సీ రౌడీ షీటర్ అప్పిరెడ్డి ఏం చెప్తే అది చేసేవారంట. అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడు టీడీపీ కేంద్ర కార్యాలయం దాడిలో మొదటి ముద్దాయిగా ఉన్న పానుగంటి చైతన్య ఎప్పుడు కూడా నందిగం సురేష్ తోనే ఉంటూ పంచాయతీలు చేసేవారంట. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతలపై కూడా అనేకసార్లు దూకుడు ప్రదర్శించారాయన. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేశాక ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన 2020 డిసెంబర్లో 2 సామాజిక వర్గాల మధ్య గొడవలు జరగడం, ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అప్పట్లో తూళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను 78వ నిందితుడిగా తూళ్లూరు పోలీసులు చేర్చారు. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం నందిగమ సురేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కాకుండా రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటన చేస్తున్న సమయంలో ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పై దాడి చేసిన కేసులో నందిగమ సురేష్ పై కేసు నమోదైంది. అయితే వరుస కేసులతో నందిగమ సురేష్ అల్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ కేసులకు సంబంధించి ఆయన భార్య మాత్రమే బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా నందిగం సురేష్ కేసుల విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ గా చూపిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ నాయకులకు క్యాడర్కు అండగా నిలుస్తామంటూ ఓటమి తర్వాత జగన్ జైలుకెళ్లి సురేష్ ని పరామర్శించి వచ్చారు. అయితే తర్వాత పట్టించుకోవడం మానేశారంట. వైసీపీ కీలక నేతలు ఎవరు కూడా నందిగమ సురేష్ ని పలకరించిన పాపాన పోవడం లేదంట. వారి కుటుంబానికి ధైర్యం చెప్తున్న పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. స్వయంగా నందిగమ సురేష్ భార్య తన కుటుంబానికి ఎవరు అండగా నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అధికారంలో ఉన్నప్పుడు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడం, అధికారులను బెదిరించడం, ఇక అమరావతి రైతులపై అనుచితంగా ప్రవర్తించడం వంటివన్నీ ఇప్పుడు చుట్టుకొని ప్రస్తుతం ఆయన్ని పట్టించుకునే వారే లేకుండా పోయారంట. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి వైసీపీలో ప్రస్తుతం నందిగం సురేష్ ఒంటరి అయ్యాడు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలెవరు నందిగం సురేష్ కు సంబంధించిన కేసుల వ్యవహారం గురించి కనీసం తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదంట. తమ పరిస్థితి ఏంటో తెలియక చేస్తుంటే ఇక వారి గురించి వీరి గురించి పట్టించుకునే తీరిక ఎక్కడుందని నందిగం సురేష్ ప్రస్తావన వచ్చినప్పుడు కీలక నేతలు అంటున్నారట. బళ్ళు ఓడలు, ఓడలు బల్లవడం అంటే ఇదేనేమో.